సార్ నమస్తే. నమస్తే అండి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో 'వార్ 2' భారీ అంచనాలతో వచ్చింది. సినిమాకు ముందు ప్రమోషన్‌లో వెనకబడిందేమో రకరకాలుగా అనుకున్నారు గానీ, మొత్తానికైతే భారీగా వచ్చింది. కొంచెం పాజిటివ్ టాక్ కూడా వినపడుతుంది. మీకొచ్చిన రిపోర్ట్ ఏంటి? రిపోర్టు అంటే రివ్యూ నాకు రిపోర్ట్ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన విషయాల వరకు చెప్తానండి. చెప్పండి. అంటే ఇది ఒక స్పై డ్రామా అనేది ముందే చెప్పుకున్నారు వాళ్ళు. ఆ! రా నేపథ్యంలో జరిగేటువంటి వ్యవహారం. హ్మ్. ఈ సినిమాలో 2, 3 కీలకమైన డైలాగ్స్ వినిపిస్తాయి. హ్మ్. ఆ కీలకమైన డైలాగుల మీద కథ ఏమిటి అనేది నేరేట్ చేస్తాను నేను. హ్మ్. అందులో ప్రధానంగా ఒక డైలాగ్ ఏంటంటే, ప్రజాస్వామ్యము అలాగే రాజ్యాంగము ఇవి కొంత ఇబ్బందికరము అనేది ఒక కార్పొరేట్ రాజ్యాన్ని స్థాపించాలి అనుకుంటున్నటువంటి ఒక బయట నుంచి భారతదేశంలో ఒక కార్పొరేట్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నటువంటి శక్తులు జరిపేటువంటి ఒక ఆపరేషన్గా కనిపిస్తుంది కథ మనకి. హ్మ్. నిజానికి అయాన్ ముఖర్జీ ఆ మాట అనిపించాడు కానీ నిజానికి జరుగుతోంది భారతదేశం. హ్మ్. భారతదేశంలో అమలవుతున్నది ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పుకునేటువంటి రాజ్యాంగం కాదు. హ్మ్. అంటే అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం హ్మ్. ఇప్పుడు అమలు జరగటం లేదు అనేది వాస్తవం. హ్మ్. అమలు జరుగుతున్నటువంటి రాజ్యాంగం వీళ్ళు డిజైన్ చేసుకున్నటువంటి కార్పొరేట్ రాజ్యాంగం అమలవుతోంది. హ్మ్. చాలా విషయాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. హ్మ్. రాజ్యాంగ ఉల్లంఘన విశృంఖలంగా ప్రభుత్వమే చేస్తోంది. హ్మ్. ఇంత విశృంఖలంగా గతంలో ఏ ప్రభుత్వము చేయలేదు. హ్మ్. ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం హ్మ్. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పద్ధతుల్లో గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా బహిరంగంగా ఉల్లంఘించలేదు. హ్మ్. ఉల్లంఘించడం అనేది లోపాయికారిగా రహస్యంగా జరిగేది, హ్మ్. కానీ ఇప్పుడు బహిరంగంగానే ఉల్లంఘించేస్తున్నారు. ఓకే. ఈ సినిమాలో కార్పొరేట్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయటం కోసం బయట నుంచి ఏవో ఫోర్సెస్ హ్మ్. కొన్ని కార్పొరేట్ శక్తులు జరుపుతున్నటువంటి ఒక ఆపరేషన్ని హ్మ్. అడ్డుకోవడానికి జరిగేటువంటి ఒక స్పై గేమ్తో మొదలవుతుంది. హ్మ్. అదొక విచిత్రమైనటువంటి విడ్డూరమైనటువంటి ఏరియా. ఆ ఏరియాలో కథను ఓపెన్ చేశాడు ఆయన. ఓపెన్ చేసి దాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం వెళ్ళినటువంటి ఒక స్పై హ్మ్. అతను మనకి అవతల శక్తులతో కలిసిపోయాడా, కార్పొరేట్ శక్తులతో మిలాఖత్ అయిపోయాడేమో హ్మ్. అని ఒక సందేహం కలిగింపజేసి హ్మ్. అక్కడి నుంచి అతన్ని కంట్రోల్లోకి తీసుకోవటానికి ఇంకొక స్పైని పంపించటం. హ్మ్. ఇది మనం ట్రైలర్స్ చూసినప్పుడే మాట్లాడుకున్నాం. ఇదే లైన్లో నడుస్తుంది కథ, పెద్ద తేడాలేం లేవు. హ్మ్. ఈ నడుస్తున్నటువంటి క్రమంలో ఈ ఇద్దరు స్పైల మధ్య ఒక ట్విస్టుల మీద నడుస్తుంది. హ్మ్. అంటే ఒక దశలో హృతిక్ రోషన్ క్యారెక్టర్ మీద అనుమానంతో మొదలై ఆ అనుమానం మళ్ళీ ఎన్టీఆర్ క్యారెక్టర్ వైపు హ్మ్. మళ్ళీ ఎన్టీఆర్ క్యారెక్టర్ నుంచి అటు మళ్ళీ ఇలా ఆ రెండు పాత్రల మధ్య దోబూచులాడుతూ ఒక అనుమానం క్రీడ నడుపుతాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. అవును. కానీ అది ఇంట్రెస్టింగ్ గానే ఉంది, ఎంగేజింగ్ గానే ఉంది. హ్మ్. దానికోసం ఆయన డిజైన్ చేసినటువంటి చేజులు, ఫైట్లు హ్మ్. ఇవన్నీ ఇలా సాధ్యమా అనేటువంటి ఆలోచన చేయకుండా, లాజిక్లు పట్టించుకోకుండా చూసేస్తే హ్మ్. ఎంగేజ్ అయిపోవచ్చు. అంటే ఒక వీడియో గేమ్ ఫార్మెట్లో వెళ్ళిపోతాయి అవన్నీ. ఓకే. కాకపోతే హై టెక్నాలజీతో చేశారు ఆ సన్నివేశాలన్నీ కూడా. హ్మ్. అంటే అంటే మనం ఇప్పటిదాకా ట్రైన్స్ మీద ఫైట్లు చూసాం. హ్మ్. దాదాపుగా ఈ ట్రైన్స్ మీద జరిగే ఫైట్లే విడ్డూరం అనుకుంటే, హ్మ్. ఫ్లైట్ల మీద గాలిలో ఎగిరేటువంటి విమానాల పైకప్పుల మీద పోరాటాలు పెట్టారు ఈ సినిమాలు. హ్మ్. చేసి దాన్ని ఆడియన్స్తో ఓకే ఓకే. అనిపించాడు. రకరకాల విన్యాసాలు ఉన్నాయి సినిమా నిండా. హ్మ్. అంటే ఒక వీడియో గేమ్ చూసినట్టు చూసుకుంటూ వెళ్ళిపోవటమే జనాలు. హ్మ్. మధ్యలో కొంచెం ఎమోషనల్ టచ్ ఇస్తూ కొన్ని 2, 3 ఫ్లాష్ బ్యాక్లు నడుస్తాయి సెకండ్ హాఫ్లో. హ్మ్. ఫస్ట్ హాఫ్ అంతా ఈ స్పైలు అలాగే ఆ కార్పొరేట్ రాజ్యం ఇంప్లాంట్ చేయడానికి జరిగే ప్రయత్నాలు, హ్మ్. ఈ ప్రయత్నాలు చేసేటువంటి శక్తులకి భారతదేశాన్ని కాపాడుకోవాలి అనుకునేటువంటి వ్యక్తులకి మధ్య మొదలయ్యేటువంటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలు హ్మ్. దీన్ని అడ్డుకోవడం కోసం చేసేటువంటి ఆపరేషను ఈ డిజైన్లో నడిచిపోతుంది హ్మ్. ఫస్ట్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి
పర్సనల్ ఫ్లాష్ బ్యాక్స్ లోకి వెళ్తాడు కథ. ఉమ్, అంటే ఈ కథలో కీలకమైనటువంటి క్యారెక్టర్లు ఎన్టీఆర్, అలాగే హృతిక్ రోషన్తో పాటు కియారా అద్వానీ, ఆ క్యారెక్టర్కి ఒక ఫ్లాష్ బ్యాక్, ఇలా వీటి మీద సెకండ్ హాఫ్ను ఎంగేజ్ చేశాడు. ఉమ్, ఎంగేజ్ చేస్తూ ఈ క్యారెక్టర్ల ఫ్లాష్ బ్యాక్, పర్టికులర్గా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్ళి అది ఒక స్లమ్లో డిజైన్ చేశాడు. ఉమ్, స్లమ్లో డిజైన్ చేసి ఈ రెండు క్యారెక్టర్ల మధ్య ఒక వేరియేషన్ చూపించాడు. ఉమ్, ఆ వేరియేషన్, ఆ తర్వాత ఆ క్యారెక్టర్లను డ్రైవ్ చేసిన పద్ధతి, ఉమ్, అవి రెండు చాలా కనెక్టివ్గా నడిపాడు. ఉమ్, జనాల మనసుల్ని పట్టుకునే పద్ధతిలో నడిచింది ఆ ఫ్లాష్ బ్యాక్, ఆ క్యారెక్టర్ల డిజైనింగ్ కూడా. ఉమ్, ముఖ్యంగా స్ట్రీట్ బాయ్ కల్చర్ని వాళ్ళు చాలా గ్లామరైజ్ చేసి చూపిస్తారు. ఈ సినిమాలో కూడా అదే చేశాడు ఆయన. ఉమ్, అదే చేశాడు. చాలా మందికి అంటే అది కలర్ఫుల్గా చూపించడం ద్వారా అదేదో చాలా బ్రైట్ ఇది అనుకుంటారు చాలా మంది. ఉమ్, ఆ ఏరియాలో కూడా మంచి డైలాగ్స్ పడ్డాయి. ఓకే. రెండోది, మనకి చాలా వరకు ఈ సినిమాల మీద, ఈ రెండు సినిమాల మీద ఒక అభిప్రాయం ఉంది, కూలీ అలాగే వార్ 2ల మీద. ఉమ్, ఇవి రెండు డబ్బింగ్ సినిమాలైన ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు అనే ఇది లేదు. ఉమ్, ప్రపంచ మార్కెట్లోకి మనం తెలుగు సినిమాని పంపిణీ చేసినా ఇదే. ఉమ్, అట్నుంచి వస్తున్న సినిమా గురించి మనమేం మాట్లాడుకుంటున్నామో ఇప్పుడు, ఆ, ఇటు నుంచి వెళ్ళే సినిమా గురించి వాళ్ళు అదే మాట్లాడుకుంటారు. అవును. కాబట్టి వాళ్ళు మన సినిమా గురించి మాట్లాడుకోకుండా ఉండాలంటే మనం మాట్లాడకుండా ఉండడం మంచిది. అవును. అయితే ఈ మిక్సింగ్ గతంలో లాగా లేదు. గతంలో తమిళ సినిమాలు తెలుగులోకి వచ్చినప్పుడు ఉమ్, కనిపించేంత అంటే క్లారిటీ తెలుగు ఒక పద్ధతిలో నడిచేది. హిందీ సినిమాల డబ్బింగ్ దగ్గర కొంత ఇబ్బందికరంగా నడిచేది. ఉమ్, కానీ ఈ సినిమా అలా లేదు. ఓకే. డైలాగ్ వెర్షన్ చాలా బాగా రాసుకున్నారు. అంటే ఎక్కడా కూడా ఇది అనువాద చిత్రము అనిపించేలాగా డైలాగ్స్ లేవు. చాలా ప్రాపర్గా డబ్బింగ్ బాగుందంటారు. బాగుంది. ఓకే. డబ్బింగ్ అనే మాట వాడుతుంది కానీ అనువాదం బాగుంది. అనువాదం బాగుంది, యాప్ట్గా ఉంది. అలాగే ఎవరికి ఏ వాయిస్తో నడపాలి అనేది కూడా చాలా ప్రాపర్గా కేర్ తీసుకుని చేశారు. అది కూడా వర్కౌట్ అయింది. ఆడియన్స్ అలా కథతో పాటు ట్రావెల్ అయ్యారు సినిమాతో పాటు. ఓకే. అందుకని ఇది కూడా దాదాపు అదే పరిస్థితి. కూలీలాగానే లాజిక్స్, లేకపోతే ఇందులో ఏదో మెసేజ్ ఓరియంటేషన్ ఈ జోలికి వెళ్లకుండా, మెసేజ్ ఓరియంటేషన్ అంటే ఒక దేశభక్తిని కొంచెం గ్లోరిఫై చేసి చెప్పే ప్రయత్నం ఉంది దీనిలో. అంటే దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోవాలి, దేశ భద్రత ముఖ్యం, దేశాన్ని అస్థిరపరచడానికి కార్పొరేట్ శక్తులు, ఉగ్రవాద శక్తులు ఇవన్నీ పొంచి ఉన్నాయి. వీటి నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ఏం చేయడానికన్నా సిద్ధపడేటువంటి మనుషులు ఉన్నారు ఇక్కడ అనే విషయం ప్రపంచానికి చెప్పాలి అని అనుకుని ఉండొచ్చు డైరెక్టర్ గా. అంటే దీనిలో చాలా మార్మికత కూడా జోడించాడు ఆయన. ఆ మార్మికత జోడింపే నేను ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ మార్కెట్ ఎకానమీలో ఉంది దేశం. ఇక్కడ కూడా కార్పొరేట్ శక్తులదే రాజ్యం. వాళ్ళని కాదని ముందుకెళ్లే పరిస్థితి ప్రభుత్వాలకు లేదు. కానీ ఆ సినిమాలో ఆ పరిస్థితి లేదన్నట్టుగా చూపిస్తాడు. అదంతా ఏదో వాళ్ళు వెంచర్ చేయటానికి వస్తున్నట్టుగాను, దానికి ఏదో ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను వీళ్ళు అడ్డుకుంటున్నట్టుగాను మొదలై చివరికి ఇక్కడ తమ అదుపాజ్ఞల్లో నడిచేటువంటి ఒక ప్రధానిని రప్పించటం కోసం, ఉన్న ప్రధానిని ఎలిమినేట్ చేయటం కోసం జరిగేటువంటి పథక రచనను ధ్వంసం చేయటం దాకా కథని ఆ ఏరియాలో నడిపాడు డైరెక్టర్. అంటే దేశభక్తి అనేటువంటి ఒక వ్యవహారం కూడా అండర్ ప్లేలో నడిచిపోయించాడు. ఇది ప్రతి స్పై సినిమాలోనూ ఉండేది. ఇలా స్పై సినిమాకి కావాల్సిన అన్ని రకాల దినుసులు వేసి ఒక బిగ్ స్కేల్ స్పై మూవీని వండాడు. రా మూవీ అనొచ్చు. ఒక రా మూవీని వండాడు అయాన్ ముఖర్జీ. ఎన్టీఆర్ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది సినిమాలో. అలాగే హృతిక్ రోషన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తను చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాడు స్క్రీన్ మీద. ఎన్టీఆర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. కియారా అద్వానీ గ్లామరస్ గాను ఉంది. అలాగే పెర్ఫార్మెన్స్ సైడ్ కూడా సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. అలాగే ప్రతి క్యారెక్టర్ని బాగా వాడుకున్నాడు డైరెక్టర్. అలాగే ఇందులో ఈ కార్పొరేట్ శక్తులుగా చూపించినటువంటి క్యారెక్టర్స్లో నటించినటువంటి నటీనటుల నుంచి కూడా మంచి అభినయాన్ని రాబట్టగలిగాడు.
అంటే ఆ స్కేల్ ఉంది సినిమాకి, ఆ స్కేల్ ఉంది, బడ్జెట్ ఉంది, ఉమ్, మార్కెట్ ని క్యాప్చర్ చేయాలనేటువంటి తపన ఉంది, యశ్రాజ్ ఫిల్మ్స్ ఉంది వెనకాల. ఉమ్, కాబట్టి నిర్మాణపరమైనటువంటి విలువలు ఉన్నాయి సినిమాలు. అంటే ఉమ్, ఎక్కడ ఖర్చుకు వెనుకాడలేదు. అవును. ఏం కావాలంటే ఎలా కావాలంటే అలా తీశారు ఉమ్, సినిమాని. ఆ గ్రాండియర్ కనిపించింది తెర మీద. ఉమ్, ఈ గ్రాండియర్ అట్రాక్ట్ చేస్తుంది జనాలు. ఉమ్, అంటే ప్రతి క్షణం ప్రతి సన్నివేశం రకరకాల దేశాల్లో జరిగిపోతూ ఉంటుంది కదా. ఉమ్, అంటే మనం డిటెక్టివ్ నవలల్లో వాటిలో చదివినట్టుగా ఆ, హీరో ఇలా అనుకుంటే అలా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు, ఎక్కడో ఈ క్షణం ఇక్కడ ఉంటే ఇంకో క్షణం ఇంకెక్కడో ఉంటాడు. ఉమ్, ఈ హడావిడి ఈ వ్యవహారం అంతా కూడా ఆడియన్స్ కొంచెం సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేటువంటి పద్ధతిలో ఉంటుంది. ఓకే. అది ఆ సినిమాకి అదే పెట్టుబడి. ఉమ్, ఆలోచనలో దాన్నే పెట్టుబడిగా ఎంచుకుని ఉమ్, దాని పునాది మీదే కథ అల్లుకున్నాడు ఆయన. ఉమ్, ఆ అల్లుకున్న కథని, ఆ కథకి ఒక అద్భుతమైనటువంటి డెప్త్ ఇచ్చే పద్ధతిలో వీళ్ళ పెర్ఫార్మెన్స్లు ఉన్నాయి. ఉమ్, ముఖ్యంగా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్. ఉమ్, తనకి ఇచ్చిన క్యారెక్టర్ హృతిక్ రోషన్ క్యారెక్టర్ కంటే డిఫరెంట్ క్యారెక్టర్. ఉమ్, ఆ డిఫరెంట్ క్యారెక్టర్ని ఆ డిఫరెంట్ డెప్త్తో నటించి ఉమ్, తన సమర్థతని ప్రూవ్ చేసుకున్నాడు అతను. అలా ఎన్టీఆర్ విపరీతంగా జనాల్ని ఇంప్రెస్ చేశాడు ఈ సినిమాలో. ఉమ్, తెలుగు ఆడియన్స్ అంటే ఇది చిన్న కన్ఫ్యూజన్ నడిచింది, ఇది ఎలా ఉండబోతోంది సినిమా తన క్యారెక్టర్ అనేది. అవును. క్యామియో అన్నారు మొదట్లో, క్యామియో అని అనుకున్నారు వాళ్ళు, అనలేదు కానీ వీళ్ళు అనుకున్నారు. ఆ, తర్వాత నెగిటివ్ కానీ సినిమాలో చాలా ధీటైన పాత్ర మాత్రమే కాదు, హృతిక్ రోషన్ కంటే కొంచెం ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్యారెక్టర్ దొరికింది అతను. ఆ దొరికిన క్యారెక్టర్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు తను. అందుకని ఎన్టీఆర్ అభిమానులు, సినిమా లవర్స్, సినిమా వ్యూవర్స్ హ్యాపీగా సినిమా చూడొచ్చు. ఇది కూడా గిట్టుబాటు అయ్యే సినిమా వార్ 2 కూడా. లాజిక్కులు జోలి కాకుండా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. వెళ్ళి థియేటర్లో కూర్చుని సినిమా చూడాలి అనుకున్న ప్రతి ప్రేక్షకుడు